ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో నేను అందించే అంశం, యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? చెప్పండి. యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అనే అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఓకే, అసలు యేసు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని మనం ఆలోచిస్తే అందరికీ తెలిసిన సంగతులు. నేటికి ఇంచుమించు 2000 సంవత్సరముల క్రితం, ఎగ్జాక్ట్లీ చెప్పటలేదు నేను, ఇంచుమించు 2000 సంవత్సరముల క్రితము ప్రియులారా మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడు. అవునా కాదా? చూద్దాం. మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. లూకాసు వార్తలోకి వెళ్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడ్డ సంగతులు నేను చదువుతూ ముందుకెళ్తాను. అవసరం అనుకుంటేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవసరం లేదనుకుంటే ఓరల్గా చెప్పుకుంటా వెళ్తా. జ్ఞానం కలిగిన వాడికి అంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, హింట్ ఇస్తే సరిపోయింది. అలాగే ఇవ్వటానికి నేను ట్రై చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నా, చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేషోబు దావీదు వంశములలోను గోత్రములలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదుకు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. చాలా ప్రియ, చదువుకున్నంత వరకు మనందరికి తెలిసిన సంగతులే. అయితే ఇందులో ఉన్నటువంటి భావాన్ని జాగ్రత్తగా గ్రహిద్దాం. ఇందులో ఉన్న భావం ఏంటిది అనేది మనం ఆలోచించాలి. ఇందులో ఉన్న భావం ఏంటంటే, మొదటి శతాబ్దంలో యేసు మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడు. అవునా? వచ్చాడు. అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. నాకు ఒక బ్యాడ్ అలవాటు ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. శబ్దాలు చేసినా, మళ్ళీ మీటింగులు మీరు కూర్చొని పెట్టినా, మీ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది. మీరు వింటున్నారా, వినటం లేదా, వింటున్నట్టుగా నటిస్తున్నారా తెలిసిపోయింది. ఎందుకంటే సేవకులం కదా, మాకు ఆ విషయాలను కూడా గ్రహిస్తాం మేము. కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. ప్రియులారా, యేసు పుట్టడం జరిగింది. కన్ఫామ్ యేసు పుట్టాడు. పుట్టలేదు అనడానికి అవకాశం లేదు, చరిత్ర ఉంది. అయితే ఈ చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్న ఈ భావం ఏమర్థమవుతుంది అని మనం ఆలోచిస్తే, 7లో నేను చదువుతున్నా, చూడండి. 2:7 తన తొలిచూలి కుమారుని కని. ఎక్కడ కని? ఎక్కడ కన్నదండి? పశువుల పాకనుందా? పోనీ సత్రం అనుందా? పోనీ రోడ్డు మీద అనుందా? ఇంట్లో అనుందా? ఎక్కడ కన్నది తల్లి మరియా? మీరు 5 కానించి మళ్ళీ చదువుతున్నా, చూడండి.
దావీదు వంశములలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. ఇక్కడ వరకు ఓకే. దావీదు ఊరికి వెళ్ళింది, ఓకే. వారు అక్కడ ఉన్నప్పుడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ? దావీదు ఊరిలో ఉన్నప్పుడు, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని డెలివరీ చేసి, ఎక్కడ చేసింది? ఎక్కడ చేసిందండి? ఎక్కడ చేసనుంది బైబిల్లో? ఏం వింటున్నారు మీరు? బైబిల్ పట్టుకోవడం కాదు, పట్టుకున్న దాంట్లో పట్టు ఉండాలి. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. క్రైస్తవులని నేములు చెప్పుకోవడం కాదు, బైబిల్ని పట్టుకొని దేవుడు సన్నిధికి రావడం కాదు. ఆలోచించాలి మీరు కూడా. మళ్ళీ చూద్దాం, చూడండి 6. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుణ్ణి కని. ఎక్కడ కన్నదో తెలవదు, కానీ దావీదు ఊరిలో కన్నది. కానీ పొత్తి గుడ్డలతో చుట్టింది. సెకండ్ స్టెప్. కన్నది పశువుల తొట్టిలో, పశువుల గుడ్డలతో, పొత్తి గుడ్డలతో చుట్టింది. ఎక్కడికి వెళ్ళింది? సత్రములోనికి వెళ్ళింది. వారికి స్థలము లేనందున. ఎందుకు లేకుండా పోయింది స్థలము? ఆల్రెడీ ఓటర్ లిస్ట్ పేరు రాపించుకోవడానికి వచ్చారు కదా. వచ్చిన వాళ్ళందరూ సత్రాన్ని బుక్ చేసుకున్నారు, కిటకిటలాడుతున్నారు. యేసును పండ పెట్టడానికి ఛాన్స్ లేదు. వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనుందా? పాకలో పరుండబెట్టెననుందా? మరి పాక ఎక్కడ వచ్చింది బైబిల్లో? పాక అనే బిట్టు 66 పుస్తకాలలో ఎక్కడైనా మీరు చూపిస్తారా? ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. పాక అనే మాట అర్థం చేసుకుంటారా? అప్డేట్ కాండి. పశువుల తొట్టి, పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని పిల్లలారా, పుట్టడం కన్ఫర్మ్. యేసు ఎక్కడ పుట్టిండో సీక్రెట్. పుట్టిన తర్వాత మరి పొత్తి గుడ్డలతో చుట్టింది. సత్రంలోకి తీసుకెళ్ళింది, పరుండబెడదామని బిజీ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నేనేమంటున్నానంటే, యేసు పుట్టిండా పుట్టలేదా? పుట్టిండు. పుట్టడం కన్ఫర్మ్. యేసు పుట్టి ఇప్పటికి ఎంతకాలం అయింది? ఇంచుమించు 2000 సంవత్సరాలు. పుట్టలేదు అంటే కుదరదు. క్రీస్తు శకం అంటున్నాం, క్రీస్తుకు పూర్వం అంటున్నాం. చరిత్ర ఒప్పదు. యేసు పుట్టలేదంటే పుట్టిండు. నేనేమంటున్నాను ఈ సమయంలో అంటే, యేసు పుట్టాడు. యేసు పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. పుట్టడానికి ముందు యేసు లేడా? మరియ గర్భములో నుంచి ఈ లోకములోనికి రావటానికి ముందు యేసు లేడా? మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నడా లేడా? లోకం ఏమంటుందంటే, యేసు పుట్టి మహా 2000 సంవత్సరాలు అవుతుందండి. మాకు సంబంధించినోళ్ళు, మేము నమ్మేవారు యేసు కంటే ముందే ఉన్నారు. ఈయన నిన్న మొన్నటి వాడు, ఈయన నమ్మాల్సిన అవసరం ఏంటిది? ఈయన కంటే సీనియర్స్ ఉన్నారు, మరి వాళ్ళు గొప్ప ఈయన గొప్ప అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలా మీరు? బాప్టిజం తీసుకొని ఎంతకాలం అయింది మీకు? ఒక 20-30 ఏళ్ళు అయింది. కరెక్ట్ పర్సన్ తగిలితే ఏం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు?
అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులో ముయించమని గ్రంథం చెప్పింది. వాళ్ళ నోరు ముయించాలంటే మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే బైబిల్లో నీకు సబ్జెక్ట్ ఉండాలి. బైబిల్లో నీకు సబ్జెక్ట్ లేకపోతే అజ్ఞానంగా వాడు మాట్లాడుతుంటే ఎలాగ నోరు ముయించగలవో? దేవుని పిల్లలారా, నిన్న మొన్నటి వాడట యేసు, మన ప్రభువును లోకరక్షకుడైన యేసు నిన్న మొన్నటి వాడు, మరియ గర్భం గుండా వచ్చిన వాడు. మా అంటే ఆయన వయసు 2000 సంవత్సరాలు ఉంటది. ఆ యేసుని వెంబడిపోతున్నారు, ఆ యేసుని రక్షకుడు అని అంటున్నారు. ఎంత పిచ్చి వాళ్ళు, ఎంత గొర్రెలు అని అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఉన్నాయా లేవా? మనకి ఉన్నాయా కానీ పని చేయవు అప్పుడప్పుడు, అంతే. జాగ్రత్తగా వాటికి పని కల్పించండి. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, మరియ గర్భం నుంచి లోకానికి రావటానికి ముందు యేసు ఉన్నడా లేడా? ఇందును గురించి లేఖనం ఏమంటుంది అన్న సంగతి మనము చూద్దాం. ఓకేనా? రైట్. అర్థం కావాలంటే ఒకసారి మనము హెబ్రీ పత్రికలోకి వెళ్దాము. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నా, మీరు చూడండి. హెబ్రీ పత్రిక 7:24. ఈయన అంటే ఎవరండి? యేసు. ఈయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరము ఉన్నవాడు. నిరంతరము అన్ని యుగములలో ఉన్నవాడు. యుగములు పుట్టటానికి ముందే ఉన్నవాడు. ఉందా లేదండి బైబిల్లో? లూకాసు వార్తలో ఒక్కదాన్ని చూసి నువ్వు మాట్లాడుతున్నావు. మరి బైబిల్లో లూకాసు వార్తే లేదు, చాలా గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. మరి వేరే పుస్తకంలో రాసిన ఇన్ఫర్మేషన్ నీకు అర్థం కావద్దా? దాన్ని గ్రహించొద్దా? దాన్ని నువ్వు తెలుసుకోవా? ఇక్కడ ఎవరు చెప్తారో తెలుసా? స్కాలర్. హెబ్రీ పత్రిక రాసింది ఎవరు? స్కాలరే. పేరేం పేరు? హెబ్రీ పత్రిక రాసింది ఎవరండి? పౌలు గారు. పౌలు గారు స్కాలర్, పరిపూర్ణుడు, ధర్మశాస్త్ర గ్రంథమును పఠించినటువంటి వ్యక్తి, నవిలి మింగి జీర్ణించుకున్న వ్యక్తి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. తమ్ముడు ఎవరిని పిలిచిండో తెలుసా? ఇక్కడికి ఆర్డినరీ పర్సన్ పిలవల. ఇక్కడికి వాక్యం అందించక కొరకు మీరు అర్థం చేసుకోండి, గ్రహించండి. యేసు యొక్క ఉనికి నాటిది కాదు, నేటిది. యేసు నాటివాడా నేటివాడా? నేటివాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము అందరు తీయాలండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. అది ఆయనకున్న స్పెషాలిటీ. నువ్వు మరియ గర్భం గుండా వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నావేంటి? నీ కళ్ళకు కనపడదు, అది ఒక్కటే.
ఒకవైపే నువ్వు చూశావు, నువ్వు రెండో వైపు చూడలేదా? రూపాయికి బొమ్మ ఉంటది, బొరుసు ఉంటది. మనం ఒకవైపు బొమ్మ వైపు చూస్తున్నాం, బొరుసు వైపు చూడటం లేదు. రెండు వైపులు చూడాలి. యేసుని గురించి అర్థం కావాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా, రెండు వైపులు చూడాలి. యేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రంథంలో ఉన్నది. ఆలోచించండి, అర్థం చేసుకోండి. అమూల్యమైన సంగతులు గ్రంథంలో ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? 2000 సంవత్సరముల నుండే యేసు ఉనికి ప్రజలలో లేదు. అంతకంటే ముందు నుంచి కూడా ఆయన ఉన్నవాడు అని మనం గ్రహించాం. అయితే ఉంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? ఏ ఊర్లో ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడా? ఖమ్మంలో ఉన్నాడా? ఢిల్లీలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందా? నా ప్రయాసం అర్థమవుతుందా? అమ్మ నిద్రపోతున్నావా తల్లి? ఈమె పాపను ఎత్తుకున్నావు, కళ్ళు మూసుకున్నావు తల్లి. ధ్యానిస్తున్నావా? ఓపెన్ చేసి చూడు కొంచెం. ధ్యానంలోకి వెళ్ళక తల్లి. వాక్యం నేను శ్రేష్టమైన వాక్యం అందిస్తున్నా. యేసు ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఏం తమ్ముడు? అమెరికాలో ఉన్నాడా? ఆస్ట్రేలియాలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడా? తెలిసి చెబుతాన్రా, తెలియక చెప్తాన్రా? మనలో యేసు ఉంటాను అని ఎక్కడైనా చెప్పిండా? సింగిల్ రెఫరెన్స్ ఏమైనా ఆధారం ఉందా? ఆధారం ఉంటేనే చెప్పాలి. ఊహలు వద్దు, వాక్యమే మనకి హద్దు. అర్థమవుతుందా? ఊహలు వద్దు. ఒక విషయంలో ఊహతో చెప్పొద్దు. ఊహతో చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం కూడా పుట్టదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి మనము. ఇప్పుడు మనం చూద్దాం యేసు ఎక్కడ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్దాము. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుకుంటూ పోతాను. జాగ్రత్తగా చూడండి. ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడ ఉన్నది? ఆది యందే. ఆది అంటే ప్రారంభం. నువ్వు మొన్న ఉండని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, ప్రారంభములనేమన్నాడు ఆయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అమెరికాలో కాదు, ఆస్ట్రేలియా కాదు, సింగపూర్ కాదు, మలేసియా, హాంకాంగ్, ఇండియా, ఖమ్మం కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అదే వచ్చిందా? రాలేదా ఆన్సర్? ఏమొచ్చింది ఆన్సర్? శేషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసక్తితో వింటూ గ్రహించాలండి. దేవుని వాక్యము మధురమైనదండి. తేనె కంటే, జుంటి తేనె కంటే చాలా మధురమైనది, ఉన్నతమైనది. ఈ వాక్యాన్ని సరళమైన రీతిలో సేవకులు అందిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే జుర్రుకోవాలి. మన భాషలో చెప్పాలంటే అర్థమవుతుందా అండి? అందుకోసమే చాలా ఎలర్ట్గా ఉండాలండి. అమూల్యమైనటువంటి టైం ఇది. మన యేసుని గూర్చి తెలుసుకుంటున్నాం. దేవుడు చక్కని అవకాశం కల్పించిండు. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఆది యందు యేసు దేవుని యొద్ద ఉన్నాడట. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు దేవుడు? ఏ ఊర్లో ఉన్నాడు దేవుడు? యేసు ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న దేవుడు ఇప్పుడు పరమ తండ్రి. పరలోకములో పరమ తండ్రి ఉన్నాడు. పరమ తండ్రి యొద్ద ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? ఆది నుంచే ఉన్నాడు. నిరంతరము ఉన్నవాడు. పరలోకం అదొక లోకము, ఇదొక లోకం. ఇది భూలోకము,
అది పరలోకము, పరాయి లోకము, పరదేశము. పరలోకములో యేసు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ప్రారంభం నుంచే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 2000 సంవత్సరాల నుంచి ఆయన ఉనికి ఉందంటనేది అంటే నీకు ఏం అర్థమైంది యేసుని గురించి? అర్థమైందా నీకు యేసుని గురించి? నీకు అర్థమైతే బైబిల్ మీద పట్టుంటే మాట్లాడతావా? మాట్లాడు. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఉండాలండి. బ్రెయిన్లో ఉంటేనే యేసు విషయంలో కానీ ఇంకా ఎవరి విషయంలో కానీ ఇష్టానుసారంగా ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళ నోర్లు మనం ముయించవచ్చు. ఓకేనా? ఓకేనా? రైట్. పరలోకంలో ఉన్న యేసు దేవుని అనాది కాల సంకల్పం ప్రకారము, అంటే పరమ తండ్రి యొక్క అనాది కాల సంకల్పం ప్రకారము జగత్తు పునాది వేయబడటానికి ముందే ఆయన దేవుని సంకల్పములో ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని యొద్ద ఉన్న యేసు దేవుని అనాది కాల సంకల్పం ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డాడు. ఏ విషయంలో? దేవుడు భూమి మీద మానవ జాతిని పుట్టిస్తాడు. పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి వారు పాపులు అవుతారు. పాపం వలన వచ్చే జీతం మరణము. వారు పాపాల లోకానికి వెళ్ళిపోతారు అన్న సంగతి భవిష్యత్తు ఎరిగిన దేవుడు గ్రహించాడు. అర్థమైందా మీకు? దేవుడు భూమి మీద మానవులను పుట్టిస్తాడు. ఆదాము నుండి, తొలి మానవుడైన ఆదాము నుండి భూమి మీద మానవులను పుట్టిస్తాడు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 26 చదివితే ఇది అర్థమైంది. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి సమస్త జాతులని పుట్టించెను అని రాయబడుతుంది. దేవుడు భూమి మీద సమస్త జాతులను పుట్టించిండు, కానీ సమస్త కులములను పుట్టించలేదు. కులములకు దేవునికి సంబంధము లేదు ప్రియులారా. దేవుడు జాతులని మాత్రమే పుట్టించిండు. భారతీయులది ఒక జాతి, అమెరికా వాళ్ళది ఒక జాతి, నేపాలీ వాళ్ళది ఒక జాతి, దక్షిణాఫ్రికా వాళ్ళది ఒక జాతి. ఏమండి, ఇంకా భూమండలం మీద ఉన్నటువంటి దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా జాతులు, నల్ల జాతీయులు అంటాం మనం. దేవుడు జాతులను పుట్టించుండే కానీ కులములను పుట్టించలేదు. అలాగా నేను పుట్టించిన తర్వాత నా పిల్లలు పాపం చేసి పాపులైపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోతారు, ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. పరలోకానికి వచ్చేటువంటి వారు ఎవరూ ఉండరు. నేను తప్ప, నా కుమారుడు యేసు తప్ప, పరిశుద్ధాత్ముడు తప్ప, కోటాను కోట్ల దేవదూతలు తప్ప ఎవరూ ఉండరని భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఎన్ని గ్రహించి వీళ్ళు పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే పవిత్రమైన రక్తము ద్వారా వీళ్ళ పాపాలు మొత్తం కూడా శుద్ధి చేసి వీళ్ళనందరినీ కూడా మళ్ళీ పరలోకం తీసుకొచ్చే బాధ్యతని పరమ తండ్రి యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు. ఇది అద్భుతమైన స్కెచ్, ఇది ఒక ప్రణాళిక. కాబట్టి పరలోకములో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా యేసుని సిద్ధము చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి చూసారా? ఫైర్ ఇంజన్ గవర్నమెంట్ వారు సిద్ధం చేసి ఉంచారు. ఎందుకు? ఏ టైంలో ఏ ఇల్లు కాలుతుందో, ఏ బిల్డింగ్ తగలబడుతుందో భవిష్యత్తు జరిగిన గవర్నమెంట్ వాటిని సిద్ధం చేశారు. ఇల్లు కాలగానే ఇమ్మీడియట్లీ పంపించి మొత్తం ఆర్పించి సురక్షితంగా కాపాడాలి. అవునా కాదు? సో మనుషులకే ఈ భవిష్యత్తు ప్లాన్స్ ఉండటం ధర్మమైనప్పుడు మరి దేవుడికి తెలియదా అండి? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా తెలుసుకొని యేసును సిద్ధము చేసి
పరలోకంలో ఉన్న యేసుని ఈ లోకమునకు పంపించాడు. 1 పేతురు 1:20 జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తండ్రి ద్వారా నిర్ణయింపబడ్డాడు అని ఉంటదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:20 వద్దామని నేను చెప్పినప్పుడు చదవండి. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడ్డాడు ఈ లోకానికి రావాలని. అంటే మరియ గర్భములోని గుండా ఈ లోకానికి రావటానికి ముందే ఉన్నాడా ఉండలేదా? ఉన్నాడు. స్క్రీన్ వెనకాల ఉన్నాడు. మనం ఎప్పుడైనా స్క్రీన్ మీద ఉన్నటువంటి మనుషులను చూస్తాం కానీ తెర మీద ఉన్న మనుషులను చూస్తాం కానీ తెర వెనకాల ఉన్న మనుషులను చూస్తామా? చూడం ప్రియులా. తెర వెనకాల దేవుడి ప్రణాళికలో అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే యేసుని ఏర్పాటు చేసి ఈ లోకములోనికి పంపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి గోత్రంలో పుట్టాలనుకున్నాడు యేసు? ఎవరి గోత్రంలో పుట్టించాలంటే ఇప్పుడు ఇలాగా యూదా గోత్రము నుండి యేసు రావాలి అని అనుకున్నాడు. ఇశ్రాయేలు తెలుసా మీకు? ఏమవుతారు మీకు? ఏమ్మా చెప్పండి. తెలుసు అన్నప్పుడు చెప్పాలి. ఏమవుతుంది ఇశ్రాయేలు మీకు? మనం ఇశ్రాయేలీలమా? మనము అన్యులమా? మనము క్రైస్తవులమా? ఏం బ్రదరు, అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమయ్యేటట్టు చెప్తున్నాగా. మనము ఇప్పుడు దేవుడు సన్నిధిలో ఉన్న మనము అన్యులమా, ఇశ్రాయేలీలమా, క్రైస్తవులమా? క్రైస్తవులు. అర్థం చేసుకో. ఇశ్రాయేలీలం కాదు మనం. ఇశ్రాయేలీలు 12 గోత్రికులు, 12 గోత్రాల వారు కలిస్తేనే ఇశ్రాయేలీలు. అందులో యూదా గోత్రం ఒకటి ఉంది. ఆ యూదా గోత్రములో యేసు పుట్టడం జరిగింది. పుట్టేటట్టుగా దేవుని యొక్క స్కెచ్ ఇది. ఓకేనా? యూదా గోత్రంలో పుట్టినటువంటి ఈయన ఎవరి గర్భం గుండా రావాలి అనుకున్నాడు? మరియ గర్భం గుండా ఈ లోకానికి రావాలి. ఇది కూడా దేవుడి యొక్క ప్రణాళిక. మీరు యూదా గోత్రము నుండి క్రీస్తు పుట్టాలన్న సంగతి ఆదికాండం 49:10 చదివితే మీకు అర్థమైంది. యూదా గోత్రం నుండి క్రీస్తు పుట్టాలన్నది అద్భుతమైనటువంటి ప్రవచనం దేవుని పిల్లలారా. ఆ తర్వాత యూదా గోత్రంలో నుంచి కన్య మరియ ద్వారా ఈ లోకములోనికి రావాలి. ఈ లోకంలోనికి రావాలి. యెషయా గ్రంథము 7:14 మనం చదువుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 7:14 యేసు కన్య మరియ ద్వారా పుట్టాలి అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. అర్థం చేసుకోండి. యెషయా గ్రంథము 7:14 ఇది ప్రవచనం. అమ్మా కొంచెం అరవకాకండి. యెషయా గ్రంథము 7:14 ఈ ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంటారు. కన్య మరియ ద్వారా ఈ లోకములోనికి యేసు పుట్టాలి. అయితే ఏ ఊరిలో పుట్టాలి? ఏ ప్రాంతంలో పుట్టాలి? మీకా గ్రంథము 5:2 మనం చదివితే బెత్లెహేములో యేసు జన్మించాలి. మనము ఎక్కడ ఎత్తుకొని ఎలా ప్రయాణం చేస్తూ ఎట్లా వస్తున్నామో మీరు ఫాలో అవుతున్నారా? నాకు ఒక సహోదరి కొంచెం జాగ్రత్తగా వింటున్నట్టు కనిపిస్తుంది. మీరందరూ మిగతా వారు అలా అని మీరు కాదని కాదు, కొంచెం స్పందిస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఆ బాడీ లాంగ్వేజ్.
దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళి ఎటు వస్తున్నాం చూడండి. మరియ కానించి పరలోకం వెళ్ళాం, పరలోకంలో కొద్దిసేపు ఉన్నాం, అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నాం భూలోకానికి. గోత్రముల గుండా వస్తున్నాం, మరియ గర్భం దగ్గరికి వచ్చాం, మరియ నుండి రావాలి. ఇది ప్లాన్, ప్రీ ప్లాన్ అంటారు. జగత్తు పునాది వేయటానికి ముందు దేవుని అనాదికాల సంకల్పం యేసు ఈ లోకములో పుట్టటము. రైట్, ఇది ప్రవచనము. ప్రవచనము చెప్పిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్మెంట్ అయింది. ఆ ఫుల్ఫిల్మెంట్ని ఇంతకుముందు మనము చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? లూకా సువార్త 2వ అధ్యాయము. మళ్ళీ నేను చదువుతాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురోనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలోనికి వెళ్ళిరి. యేషూబు దావీదు వంశములలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చెయ్యబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి. చూశారా? ప్రవచనం, మీకా గ్రంథములో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ అద్భుతమైన రీతిలో నెరవేర్పు అవుతుంది. టైం వచ్చేసింది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు జగత్పునాది వేయటానికి ముందే దేవుడు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. బ్రదర్ వింటున్నావా? మీరే ఏం పేరు? మీ పేరేం పేరు? నాగరాజు గారు. అటు చూడకండి, చూడండి, జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించండి. దేవుడి సన్నిధికి వచ్చారు, అలర్ట్గా ఉండాలి. ఈ సమయం పోతే రాదు. అమూల్యమైన విషయాలు, ₹1,00,000 మీరు ఇచ్చిన ఎవ్వరు చెప్పనటువంటి సంగతులు చెబుతున్నా. సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. 6 వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండెను గనుక తన తొలి చూలి కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూశారు? దేవుడు గీసుకున్న స్కెచ్, దేవుడు ఆలోచించిన ఆలోచన ప్రణాళిక అంతా కూడా యేసు విషయంలో అద్భుతంగా జరిగింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పరమ తండ్రి యేసుని ఈ లోకములోనికి డెలివర్ చేసేసాడు. ఫినిష్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నా సబ్జెక్ట్ ఏంటి? ఏం చెప్పాను నేను? ఏం చెప్పానమ్మా? యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు? ప్రారంభంలో జాగ్రత్తగా వింటే సేవ్ అయితే ఈ కనెక్టింగ్ పెట్టుకునేవాళ్ళు. మనం విన్నాం కదా సబ్జెక్ట్ అది. యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు? ఇది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పరలోకములో ఉన్న యేసు, తండ్రితో పాటు ఉన్న యేసు, అద్భుతమైనటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్న యేసు మరి 2000 సంవత్సరముల క్రితము మరియ గర్భం గుండా ఈ లోకములోనికి ఎందుకు వచ్చినట్టు ఆలోచించాలా వద్దా? న్యాయమైన ప్రశ్న కాదా? గ్రహించాలా వద్దా? మనం ఇప్పుడు నేను వచ్చినా రాలేదా? ఎక్కడి నుంచి వచ్చినా? దానవైగూడెం కానించి వచ్చా కదా. ఎందుకు వచ్చినట్టు ఒక రీజన్ ఉందిగా.
మీరు కూడా వచ్చారు మీ ఇంట్లో నుంచి ఇక్కడికి. ఎప్పుడు క్లోజ్ చేస్తాడా అని అనుకుంటారో అనుకోవడం నాకు తెలవదు, కానీ ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చారు. మీరెందుకు వచ్చినట్టు? మీకు ఒక పని ఉంది. సేవకుడు వాక్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి, గ్రహించాలని వచ్చారు. ఇది మీ పని. మరి నా పని ఏంటి? వెళ్ళాలి, నా పిల్లలకి వాక్యం అందించాలి, సత్యాన్ని ప్రకటించాలి, దేవుడు అప్పచెప్పిన పనిని ముగించాలి. ఇది నా పని. తమ్ముడు పని ఏంటి? మీ సేవకుడు పని ఏంటిది? అన్నగారిని పిలవాలి, అన్నగారు రావాలి, దేవుడు కార్యం జరగాలి, నా బిడ్డలకి మంచి వాక్యం అందించాలి. ఇది వారి పని. వారి పని వారు చేశారు, మీ పని మీరు చేశారు, నా పని నేను చేశాను. అవునా కాదు? పని విషయమై మనం వచ్చాం. మరి మనకే ఈ పని ఉంటే మరి యేసుకి ఏం పని వచ్చాడు ఇక్కడికి, లోకానికి? ఆలోచించాలా వద్దా? మీలో చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని విశ్లేషించాలండి, విశ్లేషించాలి, పరిశీలించాలి. అందుకొరికే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, యెషయా గ్రంథములో, యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడి అంటాడండి. నీకు ఒక విషయము తెలియకపోతే, అర్థం కాకపోతే ఏం చేయాలి తెలుసా? యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకోండి అంటాడు. మీరు గ్రంథాన్ని పరిశీలనతో చదువుతున్నారా, పై పైన చదువుతున్నారా? ఏమ్మా, మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని పై పైన చదువుతున్నారా, పరిశీలనతో చదువుతున్నారా? పరిశీలనతో చదివితే పట్టు ఉంటుంది మీకు, యేసు ఎందుకు వచ్చాడు. మరి పై పైన చదివితే పట్టు ఉంటుందా? పట్టు ఉండాలి. విషయాలన్నీ మనం గ్రహించాలంటే పరిశీలనతో చదువుకోవాలి. కొనేది ఒక్కటే చీర. నిన్న మొన్న మనం చీరలు కొన్నాంగా, కమాన్ బజార్కి పోయినాం, పోలేదా? బట్టల షాప్కి వెళ్ళాం, కొనేది ఒక్కటే. ఎన్ని చీరలు ఇప్పించాం మనం? 100 చీరలు ఇప్పాం. చూసి పరిశీలించి పక్కకు పెట్టాక బాగలేదు. ఆ తర్వాత ఇంకొక చీర కూడా ఇప్పించాం, మొత్తం చూసాం, వాడు కష్టపడి ఇప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వింటున్నాం, మన మనసులో బాగలేదని అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత పక్కకు పెట్టండి అంటాం. గుట్టలకి ఇప్పిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, పక్కకు పెడతాం. అర్ధగంట, గంట అయింది, ఏం చేస్తాం? వద్దులేండి అని చెప్పేసి మరొక షాపు పోతాం. 2-3 షాపులు తిరుగుతాం. లాస్ట్కి ఒక చీర, దీన్ని ప్యాక్ చేయండి అని ప్యాక్ చేయించి కౌంటర్ దగ్గరకు వచ్చేసి డబ్బులు పే చేసి చీర ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకొచ్చి ఈరోజు కట్టుకొని వచ్చాం. అవునా కదా? అంటే కొని ఒక్క చీర విషయంలో ఎంత పరిశీలన ఉండటం కరెక్ట్ అయితే, మరి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్న అసలు నువ్వు పరిశీలించవా? పరిశీలించాలా వద్దా? పరిశీలిస్తే ఏం అర్థమైంది నీకు? పరిశీలించడానికి సమస్తం తెలియాలి. నువ్వు పరిశీలించను అంటాను. ఏం పరిశీలించను? ఏం గ్రహించావు? నువ్వు పరిశీలించలే, మనం పరిశీలించలే, కానీ పైన చదివాము. లోపల క్యాన్సర్ జబ్బు ఉంది, పైన ఆయింట్మెంట్ పూర్తి పోయిద్దా అండి? ఏం చేయాలి బాబు? దాని మూలంలోనికి వెళ్ళాలి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. క్యాన్సర్ పేషెంట్ మోస్ట్లీ చనిపోతున్నారు ఎంత చేసినా కూడా. సో అక్కడికి వెళ్ళిపోయి జాగ్రత్తగా పరిశీలించి ట్రీట్మెంట్ ఇస్తేనే వ్యక్తి బతుకుతాడు. అది వాస్తవమైనప్పుడు పైన గ్రంథాన్ని చదివితే అర్థమైద్దా? యేసు పుట్టుక వెనకాల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఏంటి అర్థమైద్దా నీకు? దేవుని పిల్లల ఈ దౌర్భాగ్యపు స్థితి మనకు రాకూడదన్న ఉద్దేశంతో మీకు కొన్ని విషయాలు
చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, గతం గత ఎందుకు వచ్చాడో డెప్త్గా మనం పరిశీలించలేదు. ఇప్పుడు మనము ఓరల్ అంటే ప్రతి లేఖనాన్ని చూచి చదివి అర్థం చేసుకోవటం కన్నా ఓరల్గా చెప్పుకుంటూ పోతామంట. నేను అవసరం అనుకున్న వాళ్ళు రాసుకోండి. యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు, ఏ కారణంతో వచ్చాడు, పరలోకములో ఉన్న ఆయనకి ఏం పని అన్న సంగతి మనము చూసుకుందామండి. ఈ లోపల నా టైం కూడా అయిపోయింది. ఓకేనా, ఇంకా నాకు 20 నిమిషాల టైం ఉంది. నేను క్లోజ్ చేస్తాను. నాకు కూడా తెలుసుగా నాడి తెలవదు నాకు. కొంతమంది సేవకులకి అవకాశం ఇస్తే ఇక వెళ్ళిపోతూనే ఉంటారు. సైకాలజీ అనేది ఉండదు. హ్యూమన్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. నాడిని బట్టి వెళ్ళాలి. సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు వింటున్నారా వింటలేదా తెలుసుకుంటూ కూడా ఇంజెక్ట్ చేయాలి. వాళ్ళది వాళ్ళకే, నాది నాకే, నా విద్య నాదే అనుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను 15 నుంచి 20 నిమిషాల్లో క్లోజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాసుకునే వాళ్ళు రాసుకోండి. యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే చాలా లేఖనాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఫిల్టర్ చేసి అవసరం అనుకునే మీకు అందిస్తా. ఓకే, ఆర్ యు రెడీ? రాసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 మనం ఓపెన్ చేసి చదవగలిగితే, అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టుట కొరకు నేను వచ్చాను అంటాడండి. యేసు నువ్వెందుకు వచ్చావయ్యా అని అడిగితే, అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు నేను వచ్చాను అంటాడు. అనేకుల కొరకు తన ప్రాణమును, తన రక్తమును చిందించుట కొరకు వచ్చాడు. వచ్చిండా రాలేదా? రక్తం చిందించడా చిందించలేదా? చనిపోయినా చనిపోలేదా? దేవుని పిల్లలారా, ఆయన రాక వెనకాల ఉన్న ఆయన పని ఏంటో అర్థం చేసుకోండి. 33.5 సంవత్సరాలు జీవించాలి, శిలువ మీదకి వెళ్ళాలి, మరణించాలి, దానికంటే ముందు రక్తాన్ని చిందించాలి, ఏలి హేలి లావా సమక్తాని అనాలి, వెళ్ళిపోవాలి. ఇది ఆయన పని. అది నీ పని అని అనుకుంటానే ఏంటి? గుడ్ ఫ్రైడే రోజు శిలువ మీదకి వెళ్ళటము, చేతిలో శిలలు కొట్టించుకోవటము నీ పని. అది ఆయన పని. ఆ పని చేయడానికి వచ్చాడు, ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. ప్రతి గుడ్ ఫ్రైడేలో నువ్వు సెలవు ఎత్తుకొని, నువ్వు మేకులు కొట్టుకొని, నువ్వు ఏదేదో యాక్టింగ్ చేస్తావేంటి? ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. నీ పని కాదు కదా ఇది. చెప్పిండా? దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, గ్రహించండి. ఎవరి పని వాళ్ళకే ఉందండి. తండ్రి పని తండ్రికే ఉంది, కుమారుడు పని కుమారుడికే ఉంది. మరియ పని ఏంటి? కనివ్వాలి, అంతే. డెలివర్ చేయాలి, అంతే. అదొక ఫ్యాక్టరీ. ఆ గర్భము, దేవుడు ఆ గర్భాన్ని వాడుకుండు. మరియా, ఆర్ యు రెడీ? ముందు అబ్జెక్షన్ పెట్టింది. అమ్మ అది కుదరదే, మరి నా భర్తతో నాకు సంబంధం లేదు కదా, పెద్ద బాధ్యత ఇది, లోకం ఏమంటుందో అని అనుకుందిలే. కానీ డోంట్ వరీ, నువ్వు నిలబడి ఫస్ట్ దేవుడికి కార్యం జరిగేది. ఓకే అండి. 9 నెలలు పెంచింది యేసుని. మగపిల్లలు 9 నెలలే కదండి, ఆడపిల్లలు 10. మరి ఎందుకు మరి ఒక మంత్ ఎక్కువ వాళ్ళకి? 9 నెలలు యేసుని గర్భములో పెంచింది, తన బాధ్యత నెరవేర్చింది, డెలివర్ చేసింది, ఫినిష్. మరియమ్మ పని అది, యేసుని డెలివర్ చేయటం. చాలామంది కన్యలు, మేము కూడా మరియమ్మ వలె ఉంటాం, మరియమ్మ పేరు పెట్టుకొని చేస్తున్నారు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు కదా. ఓడగట్టుకోమని దేవుడు అందరికి చెప్పిండా? నోవాకు మాత్రమే చెప్పాడు. ఆయనే కట్టుకోవాలి. ఎవరి పని వాళ్ళే చేయాలి.
అర్థం చేసుకోండి వాస్తవాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అలాగా మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చావా అంటే అనేకుల కొరకు నా ప్రాణం పెట్టడం కొరకు వచ్చాడు. ప్రాణం పెట్టాడు, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మరి మనం కూడా వెళ్ళిపోవాలి ఒకరోజు. ఎప్పుడు? కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మోషే ప్రార్థిస్తాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అని అంటాడండి. కీర్తన 93లో తరతరములకు నీవే మా దేవుడవు అని మోషే ప్రార్థిస్తూ దేవుడు అన్న సంగతి చెప్తాడు. నరులారా తిరిగి రండి. తిరిగి రండి అని ఎప్పుడు అంటాము? అసలు జనరల్ గా తిరిగి రండి అని ఎప్పుడు అంటాం? అరే ఇక్కడ నుంచి నువ్వు వెళ్తున్నావు కదా, పని అయిపోగానే తిరిగి రండి అని అంటున్నాం. మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడే ఆ మాట అనడానికి అవకాశం ఉంటుంది, తిరిగి రావాలని. మనం కూడా పరలోకం నుంచి వచ్చాము ఈ లోకానికి, కాబట్టి వెళ్ళాలి అంతే, తిరిగి వెళ్ళిపోవాలి. యేసు వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మనం కూడా వచ్చాము, మనం వెళ్ళాలి. లేదు లేదు వెళ్ళను, ఎక్కడనే నేను శిలా వేసుకొని ఉంటా, నాకు కుదరదు, 5 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, ఇంట్లో మంచి మార్బుల్స్ ఉండాలి, మామూలుగా ఉండొద్దు మా వ్యవహారము అని అనుకుంటారు. అంటే ఏం అర్థమైన దేవుడి ప్రణాళిక? దేవుని పిల్లలారా అర్థం చేసుకోవాలి. కాబట్టి అనేకుల కొరకు తన ప్రాణం పెట్టుటకు యేసు వచ్చాడు. ఇది ఒక రీజన్. ఇక మరొక కారణాన్ని మనం ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, పాపులను పిలవటానికి నేను వచ్చాను అంటాడండి. యేసు నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే, నేను ఎందుకు వచ్చాను తెలుసా? పరలోకము నుంచి పాపులని పిలవటానికి వచ్చాను, పాపులని పిలువటకు వచ్చాను. పాపులను నేను పిలవకపోతే వారు దూరం అయిపోతారు, అలాగే ఉన్నట్టునే చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చారనుకో, కొన్ని విషయాలు చెబుతా, పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలని నేను చెప్తా, మారు మనసు పొందుతారు, బాప్టిజం తీసుకుంటారు, అప్పుడు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి పాపము చేసి జీవించే ప్రతి ఒక్కరిని నరకానికి వెళ్ళిపోకుండా వారిని కాపాడటం కొరకు, వారిని పిలవటం కొరకు నేను వచ్చాను. మరియ గర్భం గుండా అంటాడండి. బాగుందా? బాగలేదా? ఇది ఆయన డ్యూటీ. అర్థమవుతుందా అండి? యేసు ఎంతకాలం పని చేశాడు? యేసు దేవుడు పని ఎంతకాలం చేశాడు? యేసు జీవిత కాలం ఎంత? అర్థమవుతుంది? ఇక్కడే ఉన్నారా? యేసు జీవిత కాలం ఎంత? 33.5 సంవత్సరాలు. యేసు సేవ చేసిన కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. ప్రియులారా, ఈ 3.5 సంవత్సర కాలంలో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతానికి అంతా వెళ్ళి పాపులందరిని కూడా పిలిచాడండి. పిలిచిండా పిల్లలుగా? పిలిచి ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, పాపాలు కడిగి వేసుకోండి అనడా లేదా? ఆయన పని ఆయన చేశాడు. కాబట్టి పాపులను పిలవడానికి యేసు వచ్చాడు. నెంబర్ 3, లూకాసు వార్త 4వ అధ్యాయం 43లో దేవుని రాజ్యం ప్రకటించుటకు నేను వచ్చాను అని అంటాడు. ఏమా? దేవుని రాజ్యమును ప్రకటించుటకు యేసు వచ్చాడట. దేవుని రాజ్యం అంటే సంఘము. సంఘమే దేవుని యొక్క రాజ్యము. ఆ సంఘము కట్టబడుట కొరకు సకల ప్రయత్నాలు చేశాడు. నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును, నా రాజ్యమును కట్టుదును అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం ప్రకటించుటకు వచ్చాడు. ప్రకటించిండా? ప్రకటించలేదా? ప్రకటిస్తే ఆఫ్ ప్రకటించిండా? క్వార్టర్ ప్రకటించిండా? ఫుల్గా ప్రకటించాడు. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, ఆలోచించండి.
గ్రహించండి. ఫుల్లుగా యేసుక్రీస్తుల వారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేశాడు ఈ యూదుల మధ్యలో. నెంబర్ 4, లూకాసు వార్త 19వ అధ్యాయం 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను. నశించిన దానిని, ఏంటిది నశించటము? నశించిపోయిన ఆత్మలు, పాపము ద్వారా నశించిపోయిన ఆత్మలు. మానవ జాతి నశించిపోయింది, చనిపోయారు. ఎట్లా? మీ పాపముల ద్వారా, మీ అపరాధముల ద్వారా మీరు నశించిపోయారు. జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకుంది కానీ, జస్ట్ సంఘంలో కూర్చున్నాం కానీ నువ్వు మృతుడవే, సత్యన వారితో సమానమే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా బ్రహ్మాండంగా బతికినాం, మేము మంచి బట్టలు వేసుకున్నాం, సూపర్గా ఉన్నాం, ఇలా సాయంత్రం మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళందరూ కూడా మృతులే. కాబట్టి నశించిపోయారు వారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. 5వది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయుటకు నేను వచ్చాను అని అంటాడు. ఇశ్రాయేలులకు పరమ తండ్రి ధర్మశాస్త్రం ఇచ్చాడుగా, వాళ్ళు నెరవేర్చలేదు. యేసు వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా యేసు అంటే, ధర్మశాస్త్రమును కనీసం నేనైనా నెరవేర్దామని వచ్చాను, నెరవేర్చాను, ఇప్పుడు దాన్ని కొట్టేశానని చెప్పేసి అంటున్నాడు. అంటే యేసు రాకడికి ఎన్ని కారణాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇక్కడికి నేను రావటానికి ఒకటే కారణం ఉంది, మీరు రావటానికి కూడా ఒకటే కారణం ఉంది. మరి యేసు రావటానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా గ్రహించండి. నెక్స్ట్ 6వది, యోహాను సువార్త 6:38. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు. నన్ను పంపింది ఎవరు? యేసును పంపింది ఎవరండి? యేసు ఎవరి యొద్ద ఉన్నాడని అనుకున్నాము నిన్నక? తండ్రి యొద్ద. తండ్రి పంపిండు యేసుని. తండ్రి యేసుని ఎందుకు పంపాడు? ఈ లోకానికి వచ్చి మంచిగా 5 స్టార్ బిల్డింగ్ కట్టుకోనానా అని పంపించిండా? యేసు పని ఏంటి? నువ్వు వెళ్ళాలి, మరియ గర్భం నుంచి లోకానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఏంటి శిలువ మీదకి వెళ్ళాలి, రక్తాన్ని చెందించాలి, బల్లెం కడుపులో పొడిపించుకోవాలి, మొక్క మీద బొమ్మీసుకోవాలి, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి. చాలా కష్టంగా ఉంటుంది. వెళ్తావా అంటే ఓకే అన్నాడుగా. అవన్నీ నెరవేర్చడానికి వచ్చాడండి. ఆయన పని అండి అది. అందుకొరకే యోహాను సువార్త 17వ అధ్యాయము 4లో అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటాడండి. సంపూర్ణంగా నెరవేర్చాడా యేసు? సగం సగం నెరవేర్చాడా? మరి మనము 1% కూడా నెరవేర్చలేము. యేసుకి మనకున్న వ్యత్యాసం అది అర్థమవుతుందండి. కాబట్టి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చకు నేను వచ్చానంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 10. పాపులను రక్షించుటకు నేను వచ్చాను అని అంటాడు. పాపులని రక్షించుటకు, పాపులను భక్షించుటక, రక్షించుటక. మరి రక్షించండి యేసు.
పాపులని రక్షించుటకు నేను వచ్చాను అనడు. ఈ మాట నమ్మొచ్చా? రక్షించిండా? ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేసే స్త్రీని అమ్మా అనడం లేదా? ఇక మళ్ళీ పాపం చేయక అనడం లేదా? పరుపెత్తుకొని ఒక క్యాండిడేట్ తీసుకొస్తారు, నీ పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి అనడం లేదా? నీ విస్తారమైన పాపములు మొత్తం క్షమింపబడ్డాయి అనడం లేదా? అందరినీ క్షమించండి. ఈవెన్ మన పాపములు క్షమించిండా క్షమించలేదా? క్షమించడం కనుక ప్రార్థన చేసుకున్నాం. అంటే యేసు అబద్ధ మాటలు కానీ అర్థమైపోతారు, యేసు మాటలు నమ్మొచ్చు. కాబట్టి పాపులను రక్షించుటకు నేను వచ్చానని చెప్పేసి అంటాడు ప్రియులారా. ఇకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఇవ్వటానికి నేను వచ్చాను అని అంటాడు. ఏమంటాడండి? ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఇవ్వడానికి సారీ ఎందుకు వచ్చాడటండి యేసు? ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఇవ్వటానికి నేను వచ్చానంటాడు. ఇచ్చిండా ఇవ్వలేదా? దేవుని పిల్లలారా, నిత్య జీవము, జీవము కాదు నిత్య జీవము. ఇప్పుడు మనం చనిపోయినాం అనుకోండి, నిత్యము జీవిస్తాము. భూమి మీద అయితే ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 54 సంవత్సరాలు. మీకు కొన్ని, మరికొంతమందికి మరికొన్ని. ఎంతకాలం ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతామో తెలియదు. నిత్యం జీవిస్తామా? ఇక్కడ చనిపోయినా అక్కడ మాత్రం అంటే పరలోకంలో నిత్యము మనము జీవిస్తాం. ప్రేమైన దేవుని పిల్లలారా, నిత్యము జీవిస్తాం. ఆ నిత్య జీవము ఇవ్వట కొరకు యేసు వచ్చాడు. అందుకొరకే ఏం చెప్పిండు యోహాను సువార్తలో? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఏ జీవం? నిత్య జీవమును. నా ద్వారానే రావాలి పరలోకం. బైపాస్ రోడ్ అంతా మన దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇదే రూట్ కదా, లేదా అట్టబడిపోతాం మనం. ఈ బైపాస్ అనే పోతాం మనం. కాబట్టి నిత్య జీవం మీరు పొందాలంటే నా రూట్లో నుంచే రావాలి. అది ఇవ్వటానికి వచ్చాను అంటున్నాండి. వాట్ ఏ వండర్ఫుల్ జీసస్ క్రైస్ట్. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. యేసు రాకడకి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. మనకి ఒకటి రెండే తెలుసు. బొగ్గు బావులోకి దిగితే బొగ్గు ఎంత ఉంది, బంగారం బావులో దిగితే బంగారం ఎంత ఉంది, దాని లోతు ఎంత ఉందో తెలుస్తుంది, దాని పరిస్థితి ఏంటో తెలియదు. పైపైన ఉంటే నీకేం అర్థమైంది? అంతే. దిగాలి, గొప్పతనం తెలుసుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది, కులం జడ్డ సుగం దక్కాలి. మనం ఎట్లాగో బాప్తిజం తీసుకున్నాం, ఇళ్ళ కూడా సుగం దక్కలేదు అనుకో, ఎందుకు తీసుకున్నట్టు? క్రైస్తవ్యం గురించి అర్థం కాలేదనుకో, ఎందుకు తీసుకున్నట్టు? దేవుడు ప్రణాళిక ఏంటో తెలియకుండా ఎందుకు తీసుకున్నట్టు? యేసు ఎందుకు పుట్టాడో తెలవకుండా నేను క్రైస్తవుని చెప్పడంలో ఉద్దేశం ఏంటిది? నీకు ఏం అర్థమైంది? దేవుని పిల్లలను అర్థం చేసుకో. నెక్స్ట్, యోహాను సువార్త 18వ అధ్యాయం 38. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడండి.
యోహాను సువార్త 18:39 సత్యమును గూర్చే సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. సత్యమును గూర్చే చెప్పటానికి నేను పుట్టాను. మరి యేసు జీవిత కాలంలో సత్యం చెప్పిండా అసత్యం చెప్పిండా? ఎక్కడన్నా చిన్న పొరపాటు అబద్ధం చెప్పిండా అండి? అమ్మ నీ పేరే పేరమ్మ గోపిక. యేసు తన జీవిత కాలంలో ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? చెప్పిందంతా సత్యమే కదా, అబద్ధం ఎక్కడ చెప్పలేదు. అందుకని ఓపెన్ ఛాలెంజ్ చేసాడు, నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని, మిస్టేక్లు ఉన్నాయని, అసత్యం నేను చెప్తున్నాను, మీలో ఎవడని చెప్పగలడా? ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. ఫలానప్పుడు నువ్వు చెప్పావు, ఫలానప్పుడు చెప్పేవాడు ఎవడన్నా ముందుకు వచ్చిందా? చెప్పిందంతా సత్యమేనండి. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే వచ్చిండు. ఇంతకు సత్యం ఏంటిది? పరలోకం గురించి చెప్పిండు. పరలోకం సత్యమేగా. దేవుని నమ్మకపోతే పరలోకానికి పోతారు అని చెప్పిండు, అది సత్యమేగా. లాజరు ధనవంతుడు అగ్నిగుండంలోకి పోయాడు, అది కూడా చెప్పాడు కదా ఆయన, అది సత్యమేగా. అన్ని సత్యాలే చెప్పాడు, అసత్యం అక్కడ చెప్పలేదు. కాబట్టి యేసు మాటను మనము నమ్మచ్చు, కానీ బయట వారు మాత్రము నమ్మటలే. మొన్నటి పిల్లగాడు ఆయన. యేసుకి ఏం తెలుసండి? మేము నమ్ముకున్న వాళ్ళు చాలా పట్టుంది వాళ్ళ దగ్గర. యేసులో ఏముంది? ఏమున్నది యేసులో? మేకులు కొట్టినా పీక్కోలేకపోయాడు అంటారా? అంటలేదా? అంటానో తాను రక్షించుకోలేకపోయాడు. వాళ్ళకి తెలిసిన సంగతి మాట్లాడుతున్నారు. వారు ఈ లేఖనములు ఎరుగుగే పొరబడుచున్నారు. దేవుని పిల్లలారా అర్థం చేసుకో. 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాం. ఓకే, యోహాను సువార్త 9:39 చూడని వారు చూసే విధంగా నేను ఈ లోకానికి వచ్చాను. చూడని వారు చూసే విధంగా, చూడని వారంటే గుడ్డివారు. చూడని వారు చూసే విధంగా నా తల్లి మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చాను అన్నాడు. నమ్మొచ్చా? గుడ్డివారు చూసిండ్రా? వాళ్ళ కందని బాగుపరచండా? బాగుపరచలేదా? గుడ్డివారు, కుంటివారు అనేక మంది స్వస్థత నందారు. దేవుని పిల్లలారా, చూడని వారు ఎవరైనా సరే చూచే విధంగా, అది శరీర సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు. ఆత్మీయ నేత్రాలు వెలిగించటానికి కూడా వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి వెలిగింపబడే కనుకనే ఈరోజు వచ్చాం. మనం చూస్తున్నాం, చూడలేదు. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తాను. మనం అందరం కలిసి వాక్యాన్ని చూస్తాము. చూసే విధంగా చేసిందా చేయలేదా? బాప్టిజం ద్వారా జరిగిందా జరగలేదా? అదే అబద్ధం చెప్పలేదు. కాబట్టి చూడని వారు చూసే విధంగా ఈ లోకానికి వచ్చాము. లాస్ట్ యోహాను సువార్త 12:47 ఈ లోకమును రక్షించుటకు నేను వచ్చాను అంటాడు. ఈ లోకమును రక్షించుటకు నేను వచ్చాను. లోకాన్ని మొత్తం రక్షించడానికి అవి ఒక్కడి వల్ల అయిద్దా అండి? కాదు, కానీ వచ్చి రక్షించాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపము, లోకము ప్రతి ఒక్కరికి అప్లై అయిందండి. అంటే ఆయన రక్తములో రక్షణ ఉందంటారా లేదంటారా? ప్రతి ఒక్కరు, భూమండలం మీద ఉన్న ప్రతి దేశములో ఉన్న ప్రతి ఒక్క పాపిని రక్షించటమే అతని యొక్క ధ్యేయం. అతని రక్తములో ఆ పవర్ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఎవడునూ నశించటము దేవునికి ఇష్టము లేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసు రెండోసారి రాకుండా
అందరూ సేవ్ కావాలి, అక్కడ కూడా మిస్ కావద్దు, అంటే పాత లోకానికి పోవద్దు. ఇది స్టెప్స్ అండి. కాబట్టి యేసు వచ్చాడు, తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఏమండి? కాబట్టి యేసు మరియ గర్భం గుండా ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు 33.5 సంవత్సరములు. శిలువ మీదకి వెళ్ళాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చు. రెస్ట్. ప్రాజెక్ట్ సక్సెస్ అయిందే కదా. ప్రాజెక్ట్ అంటే ఇదే. ప్రాజెక్టులు ఎక్కడ ఫెయిల్ కాలేదు. కాబట్టి ఇప్పుడు యేసును దేవుడు అభినందించాలంటారా వద్దంటారా? మరి అభినందించిండా? ఏమని? ఏనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనడా లేదు. దేవుళ్ళో పక్షపాతం ఉండదండి. ఏనే అంటే మిగతా వారు కాదన్నట్టేగా. ఈ ఊర్లో వీడు ఒక్కడే మంచోడు అంటే మిగతా వాళ్ళు కాదన్నట్టేగా. తండ్రి దేవుడు కూడా ఏనే నా ప్రియ కుమారుడు అంటే ఆయన టైంలో ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు, యూదులు చాలా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు, గొప్ప గొప్ప తిమింగులు ఉన్నారు ఆ టైంలో. ఎవరి గురించి చెప్పలే. ఏనే నా ప్రియ కుమారుడు, బిలవడ్ సన్. ప్రవదు ఏనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలు అంటే దేవుడు అప్పచెప్పిన పని, దేవుడు అప్పచెప్పిన ప్రాజెక్ట్ని 100కి 100 సక్సెస్ చేసి దేవుడి ద్వారా శబాసన తెచ్చుకున్నాడు. కాబట్టి యేసు యొక్క పుట్టుకకి ఈ లోకంలో ఇంత ప్రాధాన్యత ఉందండి. యేసు ఎప్పుడు పుట్టాడు, ఏ తారీఖు పుట్టాడు, ఏంటి అని దాని మీద నేను మాట్లాడటలే. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పుట్టిండా పుట్టలేదా, కన్ఫామ్గా పుట్టాడు, అది ఓకే. ఎందుకు పుట్టారు అది మనకి ఇంపార్టెంట్. తారీఖులు అవి ఇవి అది మనకి దాని గురించి కాదు. ఇక్కడ యేసు టోటల్గా పుట్టాడు, దేవుని చిత్తం నెరవేర్చి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? మనం కూడా పుట్టాం. పుట్టినా పుట్టలేదా? మనకు కూడా ఆయుష్ ఉంది. రేపు ఎల్లుండి మనం కూడా చచ్చిపోతాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మరి? మనము ఎక్కడి నుంచి ఏదో వచ్చామో అక్కడికే వెళ్ళాలి. మరి వెళ్ళగలమా? ప్రశ్న. రావడానికైతే బ్రహ్మాండంగా వచ్చాము, మరి పోవడానికి పోగలమా? ఏం బాబు? ఎక్కడి నుంచి ఏదో వచ్చామో అక్కడికి మళ్ళీ రావాలి. ఎందుకంటే నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు. మరి ఇప్పుడు పోవాలి, వెళ్ళగలమా? వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసు లెక్క పని చేయాలి. యేసు పెళ్లి చేసుకున్నాడా? పిల్లల్ని కన్నాడా? బిల్డింగ్లు కట్టిండా? కట్టుకున్నా మార్బుల్స్ చేసుకున్నాడా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రైలు ఈ తిన్నాడా? పట్టు వస్త్రాలు ధరించుకున్నాడా? చేయలేదు. కష్టపడ్డాడు, రాత్రనక బగలనుకుంటా పని చేశాడు, పర్వాలేదు వెళ్ళిపోయాడు. పనివాడే జీతమునకు పాత్రుడు. ఈ జీతం కాదు, పనివాడు దేవుని పనివాడే పరలోక జీతమునకు పాత్రుడు. ఇప్పుడు పరలోక జీతం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. చేస్తున్నాం మనం? ఏం పని చేస్తాను? మన పనులు మనం చేస్తాను, మన కుటుంబాన్ని పోషించటం. మన పనులు మనం చేస్తున్నాం. చేయడం తప్పు అని అంటలే, మన పనులు కూడా మనం చేసుకుంటూ దేవుడి పనులు కూడా మనం చేయాలి. ఇక్కడ పరలోకం దక్కాలంటే పని చేయాలి, దేవుని పని చేయాలి.
లూకాసు వార్తలో యేసు అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, దేవుని పని చెయ్యక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎలా? అదొక పాయింట్. నేను చెప్పు మాటల ప్రకారంగా పని చెయ్యక ఒట్టిగా నేను ప్రభువా ప్రభువా కూర్చుంటే ప్రభువా, లేస్తే ప్రభువా, పండుకుంటే ప్రభువా, ఆవలిస్తే ప్రభువా, బాత్రూమ్కి పోతే ప్రభువా అనేవారు ఉన్నారా లేరా అండి? ఆవలకంటే ప్రభువా అంటే లేరా అండి? మాట్లాడదా ప్రభు. మరి ఆయన ఏమంటాడు? నేను చెప్పు మాటల ప్రకారంగా చెయ్యక ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు మీరు? డూ ఫస్ట్ మై వర్క్, నా పని ఫస్ట్ చేయండి. కాబట్టి ప్రియులారా, యేసు పుట్టుక ఎందుకు జరిగిందో మీకు తెలియజేశా, ఎందుకు పరలోకం వెళ్ళాడో మీకు తెలియజేశా. విన్నటువంటి మనం ఏం చేయాలండి? విన్నదాని ప్రకారంగా మనం కూడా జీవించాలి. దట్ మీన్ పని చేయాలి. అందుకరికి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే, భూమి మీద చేయువాడే, పని చేయువాడే పరలోక జాలతో తప్ప పిలిచినంత మాత్రంలో కుదరదు అంటున్నాడు. నేమ్లీ క్రిస్టియన్ అయితే కుదరదు, పేరుకి క్రైస్తవులు అంటే కుదరదు. నీకు గ్రేట్గా ఉండొచ్చేమో నేను క్రైస్తవునని అనిపించుకుంటే, నీకు గ్రేట్గా ఉండొచ్చు బైబిల్ పట్టుకొని అటు పోతా ఉంటాడు, కానీ దేవుడి దగ్గర ఈ కట్టలే పని చేయాలి. పనివాడే జీతమునకు. నువ్వు పని చేయకపోతే ఫ్యాక్టరీ యజమానుడే నీకు డబ్బులు ఇయ్యడు కదా, ఇస్తాడా అండి? కూలి పనికి వెళ్ళినటువంటి వారు పని చేసిన తర్వాతనే సాయంత్రం డబ్బులు ఇచ్చేది, జీతం పుచ్చుకున్న తర్వాత పని తర్వాతనే. మరి నీకు పని చేయకుండా పరలోకం ఎలాగెత్తాడు? కొంతమంది కాట పండుకోగానే పరలోకం గుర్తొస్తుందట, పరలోకానికి వెళ్తారట, అక్కడ చూస్తారట దేవుని, మళ్ళీ వస్తారట. దేవుడి దగ్గరికి పోయి మొత్తం మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ వచ్చేస్తారట. ఇట్లా జరిగిద్దండి బైబిల్లో. ప్రైవేట్ క్లాసులు తీసుకుంటాడు దేవుడు వచ్చేసి, తీసుకుంటాడు అండి. దేవుని పిల్లల అర్థం చేసుకోండి. నువ్వు హైదరాబాద్ పోవడానికి 5 గంటల సేపు కూర్చోవాలి నీ బస్సులో, కూర్చోమని పోతావా? ఏమండి, నీకు హైదరాబాద్కి 5 గంటలు పడుతుంది, ఎంతో ప్రయాసపడ. అయ్యా వచ్చినమా బస్ స్టాండ్కి అని అంటాం మనం. ఎంత దూరం బాబా ఏంట్రా మీకు ఏంటి అని చెప్పి బాధపడతాం. నీకు హైదరాబాద్కే ఇంత సినిమా ఉంటే ఇంకా బొంబాయికి ఎలాగుంటుంది, అమెరికాకి ఎలాగుంటుందండి? వీటికి చాలా ప్రాబ్లం కదా. అమెరికా వెళ్ళాలంటే దాదాపు 18 గంటల జర్నీ, ఫ్లైట్ అయినా సరే. మరి పరలోకం వెళ్ళాలంటే కళ్ళు మూసుకొని వెళ్తాం కదా, అంత ఈజీ అనే దృష్టిలో అంత చీప పరలోకం. పని చేయండి, దేవుడి కొరకు బ్రతకండి, కష్టపడండి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు ఎందుకు చనిపోవాలి, చనిపోయేదానికి జీవించటం ఎందుకు, జీవించడానికి పుట్టడం, ఇవన్నీ కూడా తెలవాలండి. ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు ఎందుకు చనిపోవాలి, చనిపోయేదానికి పుట్టడం ఎందుకు, పెరగడం ఎందుకు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రశ్న వేసుకోవాలి. అసలు నా పుట్టుక వెనకాల నా తల్లికి ఏమైనా ప్రణాళిక ఉందా, నా తండ్రికి ఏమైనా ప్రణాళిక ఉందా, లేకపోతే వాళ్ళందరినీ నన్ను కన్న అమ్మ తండ్రికి ఏమైనా ప్రణాళిక ఉందా? ఇదంతా కూడా గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారు. ఆలోచించాం. 3 పూటలు మనకు అన్నం ఉంటే చాలు, ఉదయకాల సమయంలో మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలు, మంచి వస్త్రాలు ఉంటే చాలు, సౌండ్గా అమౌంట్ ఉంటే చాలు, బీరువాలో డబ్బు ఉంటే చాలు, బీరువా నిండా బంగారం ఉంటే చాలు, దాన్ని చూసుకోవటం, సంతోషపడటం, ఇదే మన బ్రతకం. ఏది కూడా మనం ఏమంటారా తెలుసా? వస్తుందా? పురుషులు అయితే వాళ్ళు కట్టుకున్న మలదారం కూడా రాదు, మూలదారం కట్ చేసి పడేస్తారు. వాట్ ఈస్ ద యూస్? చక్కగా ఓపికతో దేవుని మాటలు మీరు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మిమ్మల్ని అందరూ కూడా నేను హెచ్చరిస్తూ, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన తమ్మునికి, తమ్ముని కుటుంబానికి, చెల్లికి, ఈ స్థానిక సంఘమునకు,
సంఘంలో ఉన్న పెద్దలకి, పరిశుద్ధులైన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. అందరికీ వందనాలు. చక్కటి వాక్యం ఓపికతో విన్న మీ అందరికీ దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంకల్పం ఒక లెక్క ప్రకారం ఉంటుంది. మనం ఎలా పడితే దాన్ని పాటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి, దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. సహోదరునికి